నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద గ్రామంలో బుధవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆకాశం హాస్పిటల్స్ జనసేన నాయకులు నేలపాల దినేష్ సంయుక్త ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ హేమాలని, గుండె వైద్య నిపుణులు డాక్టర్ యు గౌరీశంకర్ రెడ్డి, డాక్టర్ టిపిఎస్ ప్రసాద్, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ కె సునీల్ వైద్య సేవలు అందించారు. 280 మందికి గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. గ్రామానికి చెందిన కూటమి పార్టీల నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. సుమారు 50 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కింద ఖర్జూరం, రొట్టెలు ప్యాకెట్లు వారికి పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని బొండాడ గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల 50వ జాతర మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. దీనిలో భాగంగా అమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అమ్మవార్లకు భారీ నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు మందపాటి కృష్ణమూర్తి, గొర్రెల లక్ష్మణ్, మేకా వెంకన్నబాబు, దాసరి రాజు, మందపాటి వెంకన్న, గుడిగుంట్ల ఫణీంద్ర, అరిటాకుల సత్యనారాయణ, ఈవో ఏ ఆంజనేయరాజు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు, భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన శక్తి టీమ్స్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం నరసింహకిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఈ రక్షణ బృందాలు బాధిత మహిళల వద్దకు తక్షణమే చేరుకుంటాయని చెప్పారు. అలాగే శక్తి యాప్ సైతం మహిళలు డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళలు వేధింపులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు అందించాలని కోరారు. అలాగే గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణకి, భద్రతకి, అలాగే బాలికల భద్రతకి, రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. అందులో 7 శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం. ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది. అలాగే ఇది 4-వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి 5 సబ్ డివిజన్స్కి 5 శక్తి టీమ్స్ ఉంటాయి. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్. అలాగే జిల్లాలో మా కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీం అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక 2 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈవ్ టీజింగ్ ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా, ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు. తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా, ఆకతాయిలు పిల్లల, వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు. వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. అప్గ్రేడెడ్ శక్తి యాప్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి. ఆ శక్తి యాప్ చాలా వెర్సటైల్. దాంట్లో ఏంటంటే సపోజ్ మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మెనీ థింగ్స్. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు వైఎస్ఆర్ కాలనీ శివార్లో 6 సభ్యులు గల గంజాయి ముఠాను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ పివిజి తిలక్ వెల్లడించారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి పట్టణ శివారు ప్రాంతంలో విక్రయిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వీరి వద్ద నుండి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరు ఏజెన్సీ ప్రాంతమైన సీలేరు దగ్గరలోని ఒరిస్సాలోని మల్కానిగిరి జిల్లా కామారుగూడ ప్రాంతం నుండి ఈ గంజాయిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. సమాచారం రావడంతో వీరిపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.
అలాగే గంజాయి అక్రమ రవాణా వినియోగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ జిఎస్ఆర్కే పరమహంస పాల్గొన్నారు. అవుట్స్కట్స్ లోని ఈ వైఎస్ఆర్ కాలనీలోని మానే గాంధీ గారి పంట పొలాల్లో పంప్ షెడ్ దగ్గర ఈ కొంతమంది యువత ఈ గంజాయి కలిగి ఉన్నారని చెప్పిన సమాచారం మీద ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. అప్పుడంతా కూడా ఈ గంజాయి మరియు ఈ గంజాయి చూచి వేయింగ్ మిషన్లు, చిన్న వేయింగ్ మిషన్లు, అట్లానే ఈ గంజాయి ప్యాకింగ్ చేసుకున్న ఒక 3 జిప్ లాక్ ప్యాకెట్లు అండ్ ఆ గంజాయి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే జిప్ లాక్ కవర్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఈ విధంగా గంజాయి ఏజెన్సీ ఏరియాలోని సీలేరు దాటిన తర్వాత ఒరిస్సా ప్రాంతంలో మల్కన్గిరి జిల్లాలో కామరగూడ అనే ప్రాంతంలోని ఒక వ్యక్తి వద్ద దగ్గర నుంచి గంజాయి తీసుకుని వచ్చినట్టు బండి మీద ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఈ గంజాయి ఒక మూటలో కట్టుకుని తీసుకొచ్చినట్టు, దాన్ని ఇక్కడ వీళ్ళ 6 మరియు ఇంకో వ్యక్తి అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడండి. అతనితో పాటు కలిపి వీళ్ళు డబ్బులు వేసుకుని అక్కడ నుంచి గంజాయి కేజీ 3000 రూపాయలు చొప్పున కొనుక్కుని తీసుకురావడం, దాన్ని ఇలాంటి చిన్న చిన్న జిప్ లాక్ ప్యాకెట్లో మార్చి ఈ వేయింగ్ మిషన్స్ ద్వారా 25 గ్రాములు 30 గ్రాములు బరువు జిప్ లాక్ ప్యాకెట్లో మార్చి దాన్ని ఇక్కడ నిడదవోలు అన్న పరిసర ప్రాంతాల్లోని వాడుకదారులకు 500కి 1000 రూపాయలకి చొప్పున అమ్ముకోవడం ఎంత చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం కోనవరం ప్రధాన మురుగు కాలువ డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మండలంలోని రాఘవల తోట నుండి గచ్చకాయలపుర వరకు చేపట్టిన డ్రెడ్జింగ్ పనులను ఆయన బుధవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో పంట పొలాలకు ముంపు బెడద రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే దెబ్బతిన్న మురుగు కాలువలు, పంట కాలువగట్లు దిగువకు జారిపోకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైనేజీ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ ఎంవివి కిషోర్, తహసీల్దార్ విఎస్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రోత్ వచ్చేలాగా టెక్స్టైల్ వేసుకుంటే మనం పైన పిచ్చుడుగా 5 to 6 మీటర్స్ పెట్టుకుంటే జస్ట్ ఒక 5 మీటర్స్. ఏలూరు జిల్లా వార్తలు. రైతులకు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ కె విట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం జరిగిన బ్యాంకర్ల త్రైమాసిక సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. పంట సాగు చేస్తున్న కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలని అన్నారు. జిల్లాలో 23,000 మంది కౌలు కార్డులు కలిగిన రైతులు ఉన్నారని చెప్పారు. అలాగే మత్స్యకారులకు, పశువు పోషణ నిమిత్తం చిన్న సన్నకారు రైతులకు కూడా ఆర్థికంగా సహాయపడాలని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముక్తి బిజిలీ యోజన పథకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ అధికారి పి పూర్ణిమ, ఎల్డీఎండీ నీలాద్రి, నాబార్డ్ డీడీఎం అనిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న 155 సెల్ ఫోన్లను రికవరీ చేసి అందజేయనున్న పోలీసులు, భీమవరంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ నయీం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులువుగా పరిష్కారం కానున్న ప్రజా సమస్యలు, అసెంబ్లీలో చర్చను ప్రారంభించి మాట్లాడిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. నిర్దేశిత నిద్ర ద్వారానే మెరుగైన ఆరోగ్యం, విద్యార్థులకు హితవు పలికిన తణుకు బాలుర హైస్కూల్ హెచ్ఎం పద్మావతి. ఇక నుంచి తణుకు పట్టణం మీదుగా తిరగనున్న ఆర్టీసీ హైదరాబాద్ తిరుపతి బస్సులు, ప్రకటించిన డిపో మేనేజర్ గిరిధర్ కుమార్. తాడేపల్లిగూడెం ఏపీ ఎన్ఐటీలో 3వ రోజుకు చేరిన స్మార్ట్ గ్రిడ్ వర్క్షాప్, అధునాతన సాంకేతికపై విశ్లేషించిన ప్రముఖులు. ఉండి నియోజకవర్గం బొండాడ గ్రామంలో ముగిసిన పోలేరమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు.
మహిళల రక్షణకు భద్రతకు చర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. నిడదవోలులో 6 సభ్యులు గల గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలను వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్. కూనవరం మురుగు కాల్వ డ్రైజింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలి. అధికారులను అమలాపురంలో ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అన్నదాతలకు తక్షణమే రుణాలు అందించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలి. ఏలూరు కలెక్టరేట్లో బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.